వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి బాలానందిని వ్యాఖ్య 113వ భాగం 9/2/26 అరణ్యకాండలో 50వ సర్గలోకి వచ్చాం. తం శబ్దమనువస్తస్తు జటాయురథ శుశ్రువే నిరీక్ష రావణం క్షిప్రం వైదేహీంచ దదర్శద. సీత ఆర్తధ్వని విని నిద్రపోతున్న జటాయువుకి వినపడి అతడు వెంటనే పరిశీలించగా అతడికి సీత రావణుడు ఇద్దరూ కనపడి తత పర్వతకూటాభస్తీక్ష్ణ తుండ ఖగోత్తమ వనస్పతిగతి శ్రీమాన్ వ్యాజహార శుభాంగిరం. పర్వత శిఖరం వంటి ఆకారం తీక్షణమైన ముట్టేకల శోభాయుక్తుడైన జటాయువు చెట్టు మీదనే ఉండి మంగళకరమైన మాటలు ఇలా అన్న. దశగ్రీవ స్థితో ధర్మే పురాణే సత్య సంశయ జటాయుర్నామ నామ్నాహం వృద్ధరాజో మహాబల. రావణ, నేను సనాతన ధర్మాన్ని పాటిస్తూ సత్యవ్రతాన్ని అవలంబించిన మహాబలశాలినైన గృధ్ర రాజు. నా పేరు జటాయు. రాజా సర్వస్య లోకస్య మహేంద్రవరుణో సుభమా. లోకానాం చ హితే యుక్తో రామో దశరథాత్మజ. దశరథుడి కుమారుడైన రాముడు సకల లోకాలకు రాజు. మహేంద్ర వరుణుల వంటి లోకాలకు హితం కోసమే ప్రయత్నించేవారు. తస్యేషాలోకనాథశ్చ ధర్మపత్ని యశస్విని సీతానామ వరారోహాయాం త్వం హర్తుమిచ్ఛేచ్ఛసి. అలాంటి నువ్వు ఇప్పుడు అపహరిస్తున్న సీత కీర్తివంతురాలైన ఈమె లోకాలకు ప్రభువైన రామ ధర్మపతి. కథం రాజాతితో ధర్మే పరదారాన్ అమృతేత్ రక్షణీయా విశేషేణ రాజదారా మహాబల. ధర్మ మార్గంలో ఉన్న రాజు పరభార్యను స్పృశిస్తాడా? ఓ మహాబలుడా, రాజభార్యను విశేషించి బాగా రక్షించాలరా. నివర్తయమతిం నీచం పరదారాభిమర్శనాత్ తత్సమాతద్దేవేద్ధీరో యత్పరోస్య విగర్హయేత్ యథాన్మధాన్యేషాం దారారక్షా విమర్శనాత్. పరభార్యా స్పర్శ నుండి నీ నీచ బుద్ధి వదిలే. దుర్బుద్ధిమంతుడు, ఇతరులు నిందించేవాడు ఏ పని చెయ్యకూడదు. తన భార్యను పరపురుష స్పర్శ నుండి రక్షించుకొన్నట్టు ఇతరుల భార్యను కూడా రక్షించుకోవాలి. అర్థం వా యది వా కామం శిష్టా శాస్త్రేశ్వనాగతం వ్యవస్యస్తు రాజానం ధర్మం పౌలస్య నందన. పులస్యుడి కొడుకు అయినటువంటి వాడా రావణ, అర్థం కానీ కామం కానీ గురించి కానీ ధర్మాన్ని గురించి కానీ సందేహం కలి ఆ సందేహం శాస్త్రం ద్వారా నిర్ణయించుకోవటం శక్యం కాన పెద్దలు చెప్పిన విషయాల్ని రాజును అనుసరిస్తారు. రాజా ధర్మస్య కామస్య ద్రవ్యాణం చోత్తమో నిధి ధర్మ శుభం నా పాపం నా రాజమూలం ప్రవర్తతే. ధర్మానికి, కామానికి, ద్రవ్యానికి కూడా రాజే ఉత్తమమైన నిధి. ధర్మమైన, పుణ్యమైన, పాపమైన వీటికి రాజే పాపస్వభావశ్చపల. కథం త్వం రక్షసాం వర ఐశ్వర్యమభిసంప్రాప్తో విమానమివ దుష్కృతి. రాక్షసనాయక, పాపస్వభావం కలవాడు, శపలుడవైన నీకు పాపాత్ములకు స్వర్గారోహణం చెయ్యటానికి ఉపయోగించి విమానం లభించినట్టు ఐశ్వర్యం, రాజ్యాధికారం ఎలా దొరికిందిరా? కామం స్వభావయో యస్య
నశక్య పరిమార్జితం నహి దుష్టాత్మనామార్య మానవ సత్యాలయే చిరం. ఎవరిది ఎలాంటి స్వభావమో దాన్ని మార్చడం చాలా కష్టం. దుష్టాత్మల గృహాలలో పుణ్యం చాలా కాలం ఉండదు. పాప నివారకమైన పుణ్యం చెయ్యజాలకపోవటం చేత వాళ్ళు స్వాభావికమైన పాప ప్రవృత్తినే చూపుతూ ఉంటారు. విషయే వా పురే వాత యదా రామో మహాబల నాపరాజ్యతి ధర్మాత్మా కథం తస్యాపరాజ్యసి. మహాబలవంతుడు ధర్మాత్ముడైన రాముడు నీ దేశంలో కానీ నీ పొలంలో కానీ ఏ అపరాధం చెయ్యలేదు కదా. అలాంటి రాముడి విషయంలో నువ్వెందుకు అపరాధం చేస్తావు? యది శూర్పణఖాహేతో జనస్థాన గతకర అతివృతో హత పూర్వం రామేణ అక్లిష్ట కర్మణ అత్ర బ్రూహి యథాతత్వం కో రామస్య వ్యతిక్రమ యస్య త్వం లోకనాథస్య భార్యాం వృత్వా గమిష్యసి. శ్రమ పడకుండా పనులు నిర్వహించేటువంటి రాముడు అక్లిష్ట కర్మ అంటే శూర్పణఖను వెనక వేసుకొని వచ్చిన జనస్థానవాసి అయిన కరుణ్ ఇంతకు ముందు చంపాడంటే దీనిలో ఆ రాముడి దోషం ఏమూ ఉన్నది అని నువ్వు అతని భార్యను అపహరిస్తున్నావురా? నిజం చెప్పు. క్షిప్రం విసృజ వైదేహీం ఆత్మా ఘోరేణ చక్షుష దహే దహన భూతేన వృత్రం ఇంద్ర అసని యథా. వెంటనే సీతను వదులు. అలా కాకపోతే ఇంద్రుడి వజ్రాయుధం వృత్రాసురుణ్ణి కాల్చివేసినట్టు ఈమె అగ్నిగా మారిన తీక్షణమైన కళ్ళతో నిన్ను కాల్చేయగలదు. సర్పమాసీ విషం విద్వాద్వా వస్త్రాంతే నవబుధ్యతి గ్రీవాయాం ప్రతిసన్నక్తంచ పాశం న పశ్యసి. కోరలతో విషం నిండి ఉన్న సర్పాన్ని ఒక వస్త్రం చెంగున కట్టుకొని ఉన్నావని తెలుసుకోలేకపోయినా కంఠానికి తగిలి ఉన్న యమపాశాన్ని చూడలేకపోతున్నావు. యత్కృత్వా నభవేద్ధర్మో న కీర్తిర్నయతో భువి శరీరస్య భవేత్తేద ఖేద కస్తత్కర్మ సమాచరేత్. ఏ పనులు చెయ్యటం వల్ల ధర్మం కానీ భూలోకంలో కీర్తి కానీ యశస్సు కానీ కలగదో, దేనివల్ల శరీరానికి ఖేదం కలుగుతుందో అలాంటి పనులు ఎవడైనా చేస్తారా అంటే నువ్వు చేస్తున్నావు. 60 వర్ష సహస్రాణి మమ జాతస్య రావణ పితృపైతామహం రాజ్యం యథా వదను తిష్టతః. ఒరే రావణ, నేను పుట్టి 60,000 సంవత్సరాలై నేను నా తండ్రి నుండి తాతల నుండి సంక్రమించిన రాజ్యాన్ని యథావిధిగా మా పక్షి రాజ్యాన్ని పాలిస్తాను. వృద్ధోహం త్వం యువాధన్వి నశరః కవచీరధి తథాప్యాదాయ వైదేహీం కుశలీన గమిష్యతి. నేను ముసలివాణ్ణి, నువ్వు యువకుడి. నీకు ధనుర్బాణాలు కవచాలు రథాలున్నాయి. అయినా సీతను తీసుకొని నిన్ను క్షేమంగా వెళ్ళనివ్వను. నా దగ్గర ఏం లేకపోయినా నా శక్యస్త్వం బలాద్ధర్తం వైదేహీం మమ పశ్యతః హేతుర్భిర్నాయ సంయుక్తైర్ధ్రువం వేద శృతిమివ. న్యాయంతో కూడిన మాటలు చూపి స్థిరమైన ప్రామాణ్యం గల వేద తార్కికులు మొదలు ఎట్లా హరింపజాలరో అలాగే నేను చూస్తుండగా నువ్వు సీతను బలాత్కారంగా అపహరించజా లేదా
వేదం పరమ ప్రమాణం. న్యాయసమ్మతమైన హేతువుల చేత కూడా దాని ప్రామాణ్యం స్థిరీకరించబడింది. అలాంటి వేదాన్ని ఎలా నిరాకరించలేరో అలాగే నువ్వు నేను చూస్తుండగా సీతను అపహరించలేవు అని భావం అని చెప్తున్నా. యుద్ధస్య యది శూరోసి ముహూర్తం తిష్ట రావణ సయిష్యతి శయిష్యసే తతో భూమౌ యథా పూర్వం ఖరస్తద. రావణ, నువ్వు సూర్యుడవైతే ముహూర్తకాలం పాటు ఆగి నాతో యుద్ధం చెయ్యి. పూర్వం ఖరుడు హతుడు అయినట్లు హతుడవై నేల మీద నువ్వు కూడా అయిపోతా. అసకృత్సంయుగేయేన నిహతా దైత్యదానవాహ నచి రాక్షీరవాసాస్త్వం రామో యుధి వధిష్యతి. నువ్వు అనేకసార్లు యుద్ధంలో దైత్యులను సంహరించావు కాదంటారు. కానీ అలాంటి నిన్నే నారచీరలు ధరించి తాపస వృత్తిలో ఉన్న రాముడు కొద్ది క్షణాల్లో చంపేస్తాడు. కేందు శక్యం మయా కర్తుం గతౌ దూరం నృపాత్మజు క్షిప్రం త్వం నశ్యతే నీచ తయోర్భీతో న సంశయః. నేనేం చెయ్యగలను? ఆ రాజకుమారులిద్దరూ దూరంగా వెళ్ళిపోయారు. వాళ్ళని వెంటనే తీసుకురాలేను. కానీ నీచా, వాళ్ళకి భయానికి సరిపడిపోతున్న నువ్వు తప్పక నశించవు. వాళ్ళకి భయపడి పారిపోతున్న నువ్వు తప్పక నశిస్తావు. అందులో నో డౌట్ అన్నాడు, సందేహం లేదు. నహి మే జీవమానస్య నయిష్యసి శుభామివాం సీతాం కమలపత్రాక్షీం రామస్య మహిషీం ప్రియం. మంగళప్రదురాలు కమలపత్రాల వంటి నేత్రాలు కలది రాముడి ప్రియురాలైన పట్టమహిషి అయిన సీతను నువ్వు నేను జీవించుండగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళదు. అవశ్యంతు మయా కార్యం ప్రియం తస్య మహాత్మ జీవితేనాపి రామస్య తథా దశరథస్య చ. మహాత్ముడైన రాముడికి దశరథుడికి ప్రియమైన కార్యం నేను తప్ప నా ప్రాణాలు సమర్పించైనా చెయ్యాలి. దశరథుడు నాకు సహపాఠి, మే ఇద్దరం క్లాస్మేట్స్. తిష్ట దశగ్రీవ ముహూర్తం పశ్య రావణ యుద్ధాతిథ్యం ప్రదాస్యామి యథా ప్రాణం దిశాచల వృంతాదివ ఫలం త్వాం తు పాతయేయం రథోత్తమాత్. ఇచ్చార్యే శ్రీమద్ రామాయణే వాల్మీకయే ఆదికావ్యే అరణ్యకాండే 50 సర్గః. కనుక కదలకుండా ఆగరా ఒక్క క్షణం. రావణాచుడు, రాక్షసా, నీకు నా శక్తి కొలది యుద్ధ రూపమైన ఆతిథ్యాన్ని ఇస్తా. నిన్ను నీ రథం తొడిమ నుండి పండుని రాల్చేసినట్టు రాల్చి కింద పడేస్తా అని ఒక ప్రగల్భాలు పలికాడు ముసలాడిగా. ఈ జటాయువు విగ్రహం దాదాపు మనకు ఎక్కడా కనబడదు. అరుణాచలం దగ్గర వైదీశ్వరాలయం ఉంది. మేము అరుణాచలం వెళ్ళే ముందు వైదీశ్వరాలయానికి వెళ్ళాం. అక్కడి నుంచి సుమారుగా 50-60-40 దూరం కిలోమీటర్లు ఉంటుంది. అది వైద్యనాథాలయం. ఒకరు వైది అంటే వాడు అరవంలో వైద్యుడు అన్నట్టు. కనుక అక్కడ ఒక తటాకం ఉంది. ఆ తటాకంలో నీళ్లు తాగితే ఏ జబ్బులైనా పోతాయనేది ఒక నమ్మకం. ఆ వైదీశ్వర మహాలింగానికి వెనకాల భాగంలో జటాయువుకి చిన్న మందిరం కట్టారు. అక్కడ చూసాం మేము మొదటిసారి చివరిసారి కూడా అనుకోండి. ఏక 50 సర్గ 51. ఇత్యుక్తస్య యథా న్యాయం రావణస్య జటాయుషా క్రుద్ధస్యాగ్నినిభః సర్వా రేజుర్వింశతి దృష్టయః. జటాయువు పలికిన న్యాయ సమ్మతాలైన మాటలు వినగానే రావణుడికి కోపం. ఇతని 20 కళ్ళు కూడా నిప్పుల్లాగా ఎర్రబడి సంరక్తనయన కోపాదత్త కాంచన కుండల
రాక్షసేంద్రోభిదుద్రావ పతకేంద్రమమర్షణ. పరిశుద్ధమైన బంగారు కొండలాలు ధరించి కోపస్వభావుడైన రావణుడు కోపం చేత ఎర్రబడ్డ నేత్రాలు జటాయువు మీదికి వేగంగా వచ్చారు. నా సంప్రహారస్తుములస్తయోస్తస్మిన్ మహాబలి బభూవ వాతోద్ధతయోర్మే మయోర్గగనే యథా. ఆ మహాటవిలో ఆ ఇద్దరి మధ్య జరిగిన తీవ్రమైన యుద్ధం ఆకాశంలో గాలికి ఎగరగొట్టబడి రెండు మేఘాలు ఢీకొంటే ఎలా ఉందో అలా ఉన్నాయంటాడు వాల్మీకి. తద్ బభూవాద్భుతం యుద్ధం గృధ్ర రాక్షసమయోద్ధతం సపక్షయోర్మాల్యవతో మహాపర్వతయోరీయధా. జటాయువు రావణుల మధ్య జరుగుతున్న ఆశ్చర్యకరమైన ఆయుద్ధం రెక్కలున్న మాల్యవంతాలైన రెండు మహాపర్వతాల మధ్య జరుగుతున్న పోటాపోటీ యుద్ధంలా ఉంది. ఒక మాల్యవంతం మేరు సమీపాల్లో మేరు పర్వతం దగ్గర ఉంది, ఒకటి దండకారణ్యుడు. ఈ రెండిటికి యుద్ధం జరుగుతున్నట్టు ఒక వ్యాఖ్యాత దండకలో ఉన్నదానికి కిష్కింధల్లో ఉన్నదానికి జరుగుతున్న యుద్ధంలాగా ఉన్నది మరొక వ్యాఖ్యాత రాసేస్తద. తతో నాసీక నారాచైతీక్ష్ణైగ్రైశ్చ వికర్ణభి అభ్యవర్షర్మహౌమో ఘోరై గృధ్రరాజం మహాబల. తర్వాత మహాబలశాలి అయిన రావణుడు తీక్షణమైన అగ్రభాగాలు గల భయంకరాలై నాడీకన్మనే బాణాలను, నారాచమ్మనే బాణాలు, వికర్ణి అనే బాణాలు జటాయువు మీద వర్షంలాగా కురిపి సపాని సరజాలాని గృధ్రపత్ర రథేశ్వర జటాయు పరిజగ్రాహ రావణాస్త్రాన్ని సంయుగే. పక్షిరాజైన జటాయువు బాణ సముదాయాలను, రావణుని అస్త్రాలను ధైర్యంగా ఎదిరించ. తస్య తీక్షణ నఖాభ్యాంతు చరణాభ్యాం మహాబల చకార బహుధా గాత్రే వ్రణాన్ పతగసత్తమ. పాపం దగ్గర ఆయుధాలే ఉన్నాయి, ముక్కి రెక్కలు, ఈ రెండే తప్ప ఇంకేం లేవు కదా. గొప్ప బలం గల జటాయువు వాడి గోళ్ళు ఉన్న పాదాలతో అతని శరీరం మీద అనేక విధాలుగా గాయాలు కడిగేట్టుగా చీల్చేశారు. అధ క్రోధాదశగ్రీవో జగ్రాహ దశమార్గన్ మృత్యుదండ నిభాన్ ఘోరాన్ శత్రుమర్దన కాంక్షయా. రావణుడు కోపించి శత్రువులను చంపాలని నిశ్చయించుకుని మృత్యుదండంలాగా ఉన్న భయంకరమైన 10 బాణాలతో కొట్టాడు. సతైర్బాణైర్మహావీర్య పూర్ణముక్తైరజిగ్మగై బిభేద నిశితై తీక్ష్ణైర్గృద్ధం ఘోరై శిలీముఖై. శిలీముఖాలంటే బాణ. గొప్ప పరాక్రమం గల రావణుడు వాడిగా వేడిగా బాధ కలిగించేవి భయంకరమై ఉక్కు కొనలు కల తిన్నగా దిగి అయిన ధనుసును పూర్తిగా లాగి విడవబడిన ఆ బాణాలు జటాయువు శరీరం బద్దలైపోయినట్టుగా కొట్టాడు. స రాక్షస రథే పశ్యన్ జానకీం బాష్పలోచన ఆచింతయిత్వా తాన్ బాణాన్ రాక్షసం బిభ్రవత్. కన్నీళ్లు కారుస్తూ రావణుడి రథంలో కూర్చున్న సీతను చూస్తూ ఆ జటాయువు బాణాలను లెక్క చేయక వేగంగా రావణుడి మీదకి వెళ్ళాడు. తతోన్యద్ధనురాధాయ రావణ క్రోధమూర్ఛిత వవర్ష శరవర్షాని శతశోధ సహస్రశః. అప్పుడు రావణుడు క్రోధావిష్టుడై మరొక ధనస్సు గ్రహి
వందల కొలది వేల కొలది బాణాలు మొసరాడి మీద వేశారు. శరీరా వారితస్తస్య సంయుగే పతగేశ్వర కులాయ ముప సంప్రాప్త పక్షీవ ప్రబభౌ తదా. అప్పుడు యుద్ధంలో రావణుడి బాణాల చేత కప్పబడిన జటాయు గూడులో ఉన్న పక్షిలా అయిపోయాడు పాపం. తాని శతవర్షాని పక్షాభ్యాం చ విగధూయ శరణాభ్యాం మహాతేజ బభంజాన్య మహద్ధరు. గొప్ప తేజస్సు గల జటాయువు బాణవర్షాలను రెక్కల చేత ఎగరగొట్టి అతని గొప్ప ధనుస్సును పాదాల చేత విరిచేశాడు రావణాసురుడి ధను. పచ్చాగ్ని సదృశేం దీప్తం రావణస్య సరావరం పక్షాభ్యాం స మహావీర్యో వ్యాధునోత్పతగేశ్వర. గొప్ప పరాక్రమం గల జటాయువు రావణుణ్ణి అగ్నిలాగా ప్రకాశింత కవచాన్ని రెక్కల చేత ఓడగొట్టి కింద పడేసి కాంచనోరశ్చాన్ దివ్యాన్ పిశాచవదనాన్ కలాన్ సాంశ్చాచ్య జప సంపన్నాన్ జఘాన సమరే బలి. బలశాలి అయిన జటాయు బంగారు కవచాలు ధరించినవి, ఆశ్చర్యకరాలని పిశాచాల ముఖాల వంటి ముఖాలు కల మంచి వేగం కల అయిన గాడిదల యుద్ధంలో చంపేశాడు. అంటే రావణాసురుడి రథ అశ్వాలైన గాడిదని చంపాడు జటాయు. వరం త్రివేణు సంపన్నం కామగం పావకాతిశం మణిహేమ విచిత్రాంగం బభంజ చ మహారథం. శ్రేష్టమై అందమైన నొగకలది మణుల చేత బంగారం చేత విచిత్రమైన చక్రాలు కల రథుకుడి ఇష్ట ప్రకారం పోయి వాడు మనస్సులో ఎలా అనుకుంటే అలా వెళ్ళిపోతుంది. అది అయిన మహారథాన్ని వెరగొట్టాడు జటాయు. పూర్ణచంద్ర ప్రతీకాశం ఛత్రంచ వ్యజనై సహ పాతయామాస వేగేనాగ్రాహిభీ రాక్షసై సహ. పూర్ణచంద్రుడి వంటి శ్వేతఛత్రం వింజామరు వాటికి పట్టుకున్న రాక్షసులను కూడా వేగంతో కింద పడేసి కొట్టాడు జటాయువు. సారథైశ్చాచ్య వేగేన తుండైనైవ మహచ్చర వపు పునర్వ్యుపాహర శ్రీమాన్ పక్షిరాజో మహాబల. గొప్ప బలం గలవాడు శోభా సంపన్నుడైన జటాయు మహావేగంతో రావణుడి సారథి రావణ సారథి శిరస్సును ముట్టెతో ఒక దెబ్బ కొట్టి భగ్న ధన్వా విరధోగత్వాస్వోహత సారథి అంకే నాదాయ విషేయం పపాత భువి రావణ. ఈ విధంగా జటాయువు ధనుసును రథాన్ని విరిచేసి అశ్వాలను సారథిని చంపేయగా రావణుడు సీతను ఒడిలో ఉంచుకొని నేల మీద పడిపోయి దృష్ట్వా నిపతితం భూమౌ రావణం భగ్నవాహన సాధు సాధితి భూతాని వృద్ధరాజమపూజయన్. వాహనం భగ్నమైపోయి నేల మీద పడినటువంటి రావణుని చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఆహా ఆహా ఎంత మంచి పని చేశావు జటాయు అని జటాయువుని పూజించారు. పరిశ్రాంతంతు తం దృష్ట్వా జనయా పక్షయూధవం ఉత్పపాత పునర్దృష్టౌ మైథిలీం గృహ్య రావణ. జటాయు ముసలితనం చేత అలసిపోయినట్లు గమనించిన రావణుడు సంతోషిస్తూ మళ్ళా ఆకాశంలోకి ఎగిరాడు. తం ప్రహృష్టం నిధాయుం తే గచ్చంతం జనకాత్మజం గృధ్రరాజగా సముత్పత్త్యా సమభిధృత్య రావణం సమావార్య మహాతేజ
జటాయురిదమబ్రవీత్. రావణుడు సంతోషిస్తూ సీతను ఒడిలోనే పెట్టుకొని వెళ్ళిపోతుండ గొప్ప తేజస్సు గల గృధ్ర రాజైన జటాయువు ఎగి వాడి ఎదురుగా వెళ్ళి అడ్డుకొని మళ్ళా మాట్లాడుతూ వజ్ర సంస్పర్శ్య బాణస్య భార్యాం రామస్య రావణ అల్పబుద్ధే హరస్యేనాం వధాయ ఖలు రక్షసాం. అల్పబుద్ధివైన రావణ, ఏ రాముడి బాణాల దెబ్బ వజ్రాయుధ ప్రహారం వంటిదో అలాంటి రాముడి భార్య అయిన సీతను అపహరిస్తున్నావు. నీ చావు నువ్వే తెచ్చుకుంటా. ఇది రాక్షస వినాశానానికి దారి తీస్తుంది. సమిత్రబంధు సామాత్య సబల సపరిచ్ఛద విషవానం పిబస్యేత్ పతిపాసిత ఇవోదకం. నీ పని ఎలా ఉందంటే రావణ, నీ మిత్రులతో, బంధువులతో, అమాత్యులతో, సైన్యంతో, పరివారంతో సహా నువ్వు సీతాపహరణం అనే ఈ విషం కలిగిన నీళ్లు పానీయాన్ని ఆఖరి దాహం కలవాడు ఎలా తాగుతాడు, అక్కడ ఏముందో చూసుకోకుండా లోపల పోసుకోవడమే అనే పనిగా తాగుతాడో అలా తాగినట్టు తాగి నీ అంతకు నువ్వే నీ కుటుంబాన్ని, నీ లంకను, సపరివారాన్ని దగ్ధం చేసుకోబోతున్నావు. అనుబంధమజానంత కర్మణామ విచక్షణా శీఘ్రమేవ వినశ్యంతి యథాత్వం వినశిష్యసి. బుద్ధిహీనులు తాము చేసే కర్మలు ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసుకోకుండా ఆ కర్మలు చేసి ఎలా నశిస్తారో నువ్వు కూడా అలాగే నశిస్తావు. బద్ధత్వం కాలపాశేన క్వగతస్తస్య మోక్షదే వధాయ బడిశం దుర్య సామిషం బలజో యథా. చివరికి మాంసం ముక్క కట్టిన గేలాని చేప ఏ విధంగా మింగి దాంతో పాటు సాగు తెచ్చుకుంటుందో అలాగే సీతాపహరణం వల్ల నువ్వు కూడా నీ చావుని యమపాశాన్ని గుచ్చుకున్నా. నువ్వెక్కడికి వెళ్ళా దాన్ని తప్పించుకోలేవు. నహి జాతు దురాధర్షౌ కాగుచ్చౌ తవ రావణ దర్శనం శాస్త్రమస్యాస్య క్షమిష్యేతే తు రాఘవౌ. రావణ ఎదిరింప శక్యం కాని కకుత్సవంశ సంజాతుడైన రామలక్ష్మణ్ నువ్వు ఆశ్రమానికి చేసిన అవమానం ఎప్పటికీ వాళ్ళు సహించరు. యథాత్మయా కృతం కర్మ భీరుణాలోక గర్హితం తస్కరాచరితో మార్గో నైవ వీర నిషేవిత. పిరికి వాడనైన నువ్వు వాడవైనను లోకంలో అందరి చేత నిందింపబడే పని చేసి నువ్వు అవలంబించిన మార్గం దొంగలు అనుసరించే మార్గం, దొంగతనంగా వీరులు అనుసరించేది కాదురా. యుద్ధస్వ యది సూరోసి ముహూర్తం తిష్ట రావణ శయిష్యసేహతో భూమౌ యథా భ్రాతా ఖరస్తదా. పారేతకాలే పురుషో యత్కర్మ ప్రతిపద్యతే వినాశాయాత్మనో ధర్మ్యం ప్రతిపన్నోసి కర్మ తత్. సాగు మూడిన వాడే ధర్మ విరుద్ధమైన పని చేస్తా. అంచేత నువ్వు నీ నాశనం కోసమే ఈ పాపకర్మ చేస్తా. పాపానుబద్ధో వయ్యస్య కర్మణ కర్మ కోను తత్ కుర్వీత లోకాధిపతి స్వయంభూర్భగవాన్ అతి. ఏ పని చేస్తే చివరికి చెడ్డ ఫలితమే కలుగుతుందో అలాంటి కర్మ సాక్షాత్ సకల లోకాధిపతి భగవంతుడు బ్రహ్మదేవుడి అంతటి వాడు ఎవడైనా చేస్తాడరా. ఏవ ముక్త్వా శుభం వాక్యం జటాయుస్తస్య రక్షస నిపపాత భృజం దృష్టే దశగ్రీవస్య వీర్యవాన్.
పరాక్రమవంతుడైన జటాయు రావణుడితో ఇలా మంగళకరమైన మాటలు, బుద్ధి చెప్పే మాటలు వెనకపోవటం చేత మహావేగంగా వాడి వీపు మీద వాడిపోయారు. తం గృహీత్వా నఖైస్తీక్ష్ణైర్విదదార సమంతతః అధిరోఢో గజారోహో యథా స్వాదుష్టవారణ. రావణుడిని గట్టిగా పట్టుకొని మావటి దుష్టమైన ఏనుగుని ఎక్కి అంకుశంతో దాన్ని ఎలా స్వాధీనం చేసుకొని పొడుస్తాడు, అలా వాడి అయిన గోళ్లతో చీల్చేస్తాడు. విదధారణకైరస్య తుండం పృష్టే సమర్పయన్ కేశాంశ్చోత్పాదయామాస ముఖాయుధ ముట్టతో అతడి వీపు మీద పొడుస్తూ గోళ్లతో చీరుస్తూ గోళ్ళు, రెక్కలు, ముట్టే ఆయుధాలుగా అతని జుట్టు కూడా పీకేసి నా తథా వృద్ధరాజేన క్లిశ్యమానో ముహోర్ముహు అమర్షస్ఫురితోష్ట వన్ ప్రాకంపత చ రావణ. దాదాపు రావణుడు ఇక్కడే సగం చచ్చిపోయాడు. జటాయువు ఈ విధంగా మాటి మాటికి వాణ్ణి పీడించగా రావణుడు కోపం చేత పెదవులు అదరగా వణికేశాడు. పరిగృహ్య చ వైదేహీం వామాంకేన రావణ తలేనాభిజ మానాసు జటాయుం క్రోధమూర్ఛితః. రావణుడు సీతను ఎడమ సంకలో పెట్టుకొని కోపంతో నిండి వాడికి ఆయుధాలు లేవు, ఎగరటానికి రథం లేదు, ఏమీ లేదు. అలా ఉన్నవాడే వెంటనే అరచేతితో జటాయువుని పీకాడు ఒక పీకు. జటాయుస్తమభిక్రమ్యాతుండే నాస్యఖగాని వామబాహున్ తదా దశ తథ వ్యాపార హరిందమా. పక్షిరాజ్ శత్రు సంహారకుడు అయిన జటాయు అప్పుడు ఆ రావణుడిపై ఆక్రమణ చేసి అతని 10 ఎడమ భుజ ముట్టెతో ముక్కలు చేశారు. సంచిన్న బాహో సద్యైవ బాహవః సహసాభవన్ విషజ్వాలావలీయుక్త వల్మీకారివ పన్నగా. ఈ విధంగా బాహువులు తెగి పడిపోయి రావణుడి శరీరం నుండి వెంటనే పుట్ట నుండి విషజ్వాలలు కక్కుతున్న పాములు పైకి వచ్చినంత శీఘ్రంగా బాహువులు మళ్ళ వెంటనే ముడిచేవాడికి. తత క్రోధాద్దశగ్రీవ స తాముత్సృజ్య రావణ ముష్టిభ్యాం చరణాభ్యాం చ గృధ్రరాజమపోధయత్. దశకంఠుడైన రావణుడు అప్పుడు సీతను వదిలి కోపావిష్టుడై పిడికెళ్లతో పాదాలతో జటాయువును కుమ్మేశాడు. తతో ముహూర్తం సంగ్రామో బభూవాతురవీర్య రాక్షసానాంచ ముఖ్యశ్చ పక్షీనాం ప్రవర్త్యస. సాటిలేని పరక్రమంగల రాక్షస రాజపక్షి రాజుల మధ్య కొంతసేపు యుద్ధం సాగి తస్య వ్యాయచ్చమానశ్చ రామస్యార్థేన రావణ పక్షౌ పార్శ్వౌ చ పాదౌ చ ఖడ్గమృధ్యుశ్చ సోక్షిషత్. ఇక రావణుడు ఆగలేకపోయాడు. రావణుడు ఖడ్గం ఎత్తి రాముడి నిమిత్తమై పోరాడుతను జటాయు రెక్కలను, పార్శ్వాలను, పాదాలు ఇక ఎగరటానికి వీలు లేకుండా నరికేసి సచ్ఛిందపక్ష సహసా రక్షస రౌద్రకర్మణ నిపపాత హతో గృద్ధ ధరణ్యా అల్పజీవిత.
భయంకరమైన పనులు చేసే రావణుడు రెక్కలు ఛేదించి వేయక జటాయు నేల మీద కొట్టబడిన వాడి కొన ఊపిరితో నేల మీద ఉరిగిపోయాడు. ఎవరి కోసం? తన మిత్రుడైన దశరథుడి యొక్క కుమారుడైన రాముడి కోసం, రాముడి భార్య కోసం ఎంత పోరాటం చేశాడు. అది స్నేహం అంటే. తం దుష్పాపతిదం భూమో క్షతజార్ధ్రం దటాయుజం అభ్యధావత వైదేహి స్వబంధుమివ దుఃఖిత. నేలపై పడి రక్తంలో తడిసిన జటాయువును తోడగానే సీత దుఃఖం ఆపుకోలేక తన బంధువుల వద్దకు వెళ్ళినట్టు అతని దగ్గర శీఘ్రంగా పరిగెత్తి తం నీలజీమూత నికాశకాయం సుపాండురోరస్కముదార వీర్యం దదర్శ లంకాధిపతి పృథివ్యాం జటాయుజం శాంతమివాగ్నిదావం. రావణుడు నేలపై పడి ఉన్న జటాయువును చూశాడు. మహాపరాక్రమవంతుడైన జటాయు మేఘంతో సమానమైన శరీరం, తెల్లని వక్షస్థలం, శాంతించిన దావాగ్నిలాగా వల్కన ఉంటుంది అలా ఉన్నాడు. తతస్తు తం ప్రత్రహత పత్రరథం మహీతలే నిపాతితం రావణ వేగమర్ధితం పునశ్చ సంగృహ్య శశి ప్రభావన రురోధ సీత జనకాత్మజా తదా. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే ఏకపంచాశత్సర్గ. తర్వాత చంద్రుడి వంటి ముఖం కల జనకపుత్రి అయిన సీత రావణుడి వేగం చేత మర్దితుడై నేల మీద పడి ఉన్న జటాయు మామగారి స్నేహితుడు. మళ్ళా పట్టుకొని 50 ఒకటవ సర్గ. ఇవి మనకు అమ్మరు, ఇది అమ్మరు, మనకి ఈ కంపెనీ అమ్మరు, ఏమడుగుతారు? వేరేవేవో అమ్ముతారు. ఏదో చిన్న చూపట ఇది అత్త తెచ్చింది, ఎప్పటిదో కదా. డ్రై శరీరం అన్నది. యాభై 52 ద్విపంచాశ. రావణుడు చివరికి సీతని ఎత్తుకుపో. సాతు తారాధిపముఖీ రావణేన నిరీక్షతం వృద్ధరాజం వినిహితం విరలాపసుదిక్కిత. చంద్రుడి వంటి ముఖం గల సీత రావణుడి చేత చంపబడిన జటాయువుని దుఃఖిస్తూ నిమిత్తం లక్షణ జ్ఞానం శకున స్వర దర్శనం అవశ్యం సుఖ దుఃఖేషు నరాణ ప్రతిదృశ్యతే. లక్షణాల జ్ఞానం, కన్నులు అదరడం, అద్దంతో తల కనపడకపోవడం, పక్షుల స్వరాలు వినబడటం మొదలైనవి మానవులకు రాబోయే సుఖ దుఃఖాలను తప్పక సూచిస్తాయి. నూనం రామ నజానా మహద్వ్యపసమాత్మన ధావంతి నూనం కాకుత్సం మదర్థం మృగపక్షిణ. రామా, నీకు కలిగిన ఈ గొప్ప ఆపద గురించి నీకు తెలియదు కదా. కనుక ఈ మృగాలు పక్షులు పరిగెత్తుతున్నాయి. రాముడికి నా విషయం చెప్పటానికే పరిగెత్తుతున్నాయి అనుకుంటున్నా. అయం హి పాపచారేణ మాం త్రాతు అభిసంగత సీతే శేతే వినిహతో భూమౌ మమ భాగ్యాద్విహంగమ. నన్ను రక్షించడానికి వచ్చిన ఈ జటాయు నా దౌర్భాగ్యవశంత ఈ పాపాత్ముడి చేత చంపబడి నేలపై పడిపోయా. త్రాహి మా మధ్య కాకుత్స లక్ష్మణేన పరాంగన సుసంత్రస్త సమాక్రంద శృణ్వత్వాం తు యథాంతికే. ఉత్తమ స్త్రీలు ఉత్తమ స్త్రీ అయిన సీత భయపడిందై
రామ లక్ష్మణ ఇప్పుడు నన్ను రక్షించండి అని వాళ్ళిద్దరి దగ్గర ఉన్నారా అన్నట్టు ఇక్కడ దగ్గరే ఉన్నట్టుగా అరిచారు. తాం కృష్ణమాల్యాభరణం విలపంతి మనాధవత్ అభ్యధావత వైదేహీం రావణో రక్షసాధిప. కనుక ఆ పుష్పమాలలు అలంకారాలు నలిగిపోయి అనాథురాలిలా ఏడుస్తున్న సీత దగ్గర రాక్షసరాజైన రావణుడు వెంటనే వెళ్ళి తాం లతాభివేష్టంతీం ఆలింగంతీం మహాద్రుమ ముంచేది బహుశ ప్రవదంద్రాక్షదాది క్రోశంతీం రామ రామేతి రామేణ రహితాం వని దేవితాంతాయ తే కేశేషు జగ్రాహాంతక సన్నిభ. వనంలో రాముడికి దూరమైన ఆ సీత రామ రామ అని విలపిస్తూ అక్కడ నన్ను ఉన్న మహావృక్షాలను కౌగలించు లతలాగా వాటిని చుట్టబట్టుకుంటుండగా యముడి వంటి రావణ చెట్లు వదులు విడు అని మాటికి చివరి మరణం చెందటానికే ఆమె జుట్టు పట్టుకున్నారు. ప్రదర్శితాయాం సీతాయ బభూవ సచరాచరం జగత్సర్వమర్యాదం తమసాంధేన సంవృతం న వాది మారుతస్తస్త్ర నిష్ప్రభో బుద్ధివాకరః. ఈ విధంగా సీత అవమానింపబడగా స్థావర జంగమాత్మకమైన జగత్తంత కట్టుబాట్లు లేందై కటిక చీకటి చేత కప్పిపోయి అప్పుడు గాలి వీసల సూర్యకాంతి తగ్గిపోయి దృష్ట్వా సీతాం పరామృష్టాం దీనాం దివ్యేన చక్షుష కృతం కార్యమితి శ్రీమాన్ వ్యాజహార పితామహః. దీనురాలైన సీతను రావణుడు స్పృశించినట్టు దివ్య దృష్టితో చూసి శోభాయుక్తుడైన దేవుడు తలచిన పని పూర్తయినట్టే అంటే రావణుడు తన సాగు తాను తెచ్చుకొని. అలాగే ఈ జుట్టు పట్టుకోవడం మనకి దుర్యోధన సభలో ద్రౌపదికి జరిగిన అవమానం. ఆ అవమానంతోనే మొత్తం కౌరవ నాశనం. ఇక్కడ వీడి అవమానంతో మొత్తం రాక్షస సంహారం జరిగింది. ప్రహృష్టా వ్యజితాశ్చానన్ సర్వే దేవరమర్షయః దృష్ట్వా సీతాం పరామృష్టాం దండకారణ్యవాసిన రావణస్య వినాశంచ ప్రాప్తం బుద్ధ్వా యదృచ్ఛయా. దండకారణ్యంలో ఉన్న మహర్షులంతా సీత రావణుడు పట్టి తీసుకుపోవటం చూసి దైవవశం చేత ఎంతకాలానికి రావణ వినాశం జరుగుతోందని సంతోషించి సీత జుట్టు పట్టుకోవడంతో అది వాళ్ళ ఆనందం. దుఃఖం కూడా పొందారు. ఎందుకని పాపకి సీతకి ఎంత అవమానమై సతు రామ రామే వదంతిం లక్ష్మణేని చ జగామాదాయ చాకాశం రావణో రాక్షసేశ్వర. రాక్షసరాజైన రావణ రామ రామాని లక్ష్మణ లక్ష్మణ అని ఏడుస్తున్న సీతను తీసుకొని ఆకాశ మార్గంలోకి ఎగిరే. హస్తాభరణ దుష్టాంగి పీత కౌశేయవాసి రరాజ రాజపుత్రీతు విద్యుత్ సౌధామినీయథా. అన్ని అవయవాలలో శుద్ధమైన బంగారు ఆభరణాలు ధరించి పచ్చని పట్టు చీర కట్టుకున్న సీత మెరుస్తున్న మెరుపుల ప్రకాశించి ఉద్ధూతేన చ వస్త్రేణ తస్యాః పీతేన రావణః అధికం పరిబభ్రాజ గిరిర్దీప్త ఇవ అగ్నినా. సీత శరీరం మీద ఉన్న పచ్చని పట్టుబట్టు గాలికి ఎగురుతుండ రావణుడు
అగ్ని చేత ప్రకాశింపచెయ్యబడి పర్వతంలా అధికంగా ప్రకాశించి తస్యా పరమ కళ్యాణ తామ్రాణి స్వరభీని చ పద్మపత్రాన్ని వైదేహ్య అభ్యకేతంచ కీర్యంత రావణం. అధికంగా మంగళప్రదురాలే సీత కొప్పులో నుండి రాలి పరిమళిస్తున్న ఎర్రని పద్మపత్రాలు రావణుడి మీద చల్లినట్లు అనిపించి తస్యా కౌశేయముద్భూత తమాకాశే కనకప్రభం బభౌ చ ఆదిత్యరాగేణ తామ్రం అభ్రమివాతపి. సీత ధరించిన ఆకాశంపై గాలికి ఎగురుత బంగారు పట్టుచే ఎండలో సూర్యుని కాంతి ప్రసరించిన మేఘంలాగా కనిపించింది. తస్యా సత్సు న సంవక్త్ర ఆకాశే రావణాంకగం నరరాజ వినారామం వినాశమివ పంకజం. ఆకాశ మార్గంలో రావణుడి అంకం మీద సుందరమైన నాసిక గల ఆమె ముఖం రాముడు లేకపోవటం చేత కాడలే పద్మంలాగా కాంతి విహీనంగా బభూవ జలదం నీరం భిత్వా చంద్ర యువోదిత సురలాటం సుకేకాంతం పద్మగర్భాభమవ్రణం శుక్లై సువిమలైర్దంతై ప్రభావద్భయ అలంకృతం తస్యాస్తద్విమలం వక్త్రీ ఆకాశే రావణాంకక హృదితం వ్యసముష్ఠాస్త్రం చంద్రవత్ ప్రియదర్శనం సునాశం చారుతామ్రోష్టం ఆకాశే హాటక ప్రభం. ఆ సమయంలో రావణుడి అంకం మీద ఉన్న నిర్మలమైన సీత ముఖం నల్లని మేఘం ఛేదించుకొని పైకి వచ్చిన చంద్రబింబంలా అనిపించి అందమైన లలాటం చక్కని ముంగురుడుగా ఆ ముఖం ముటిమలులేందై పద్మం మధ్య భాగంలోలా ప్రకాశిస్తున్నట్లుగా అనిపించింది. రావణుడి అంకంలో నిర్మలమైన సీతముఖం నల్లని మేఘం ఛేదించుకొని పైకి వచ్చిన చంద్రబింబల్ల అందమైన లలాటం చక్కని ముంగురుడు గల ముఖం మొటిమలు లేనిది పద్మాల మధ్య భాగంలో ప్రకాశిస్తూ ఉండ తెల్లగా నిర్మలంగా ఉన్న కాంతివంతాలై దంతాలతో ప్రకాశం ఏడ్చుతున్న నీళ్లు కన్నీరు కారుస్తున్న తొడవబడి ఉన్న చంద్రబింబంలాగా చూడటానికి ఆనందజనకమైన చక్కని ముక్కు అందమైన ఎర్రని పెదవులుగా ఆ ముఖం ఆకాశంలో బంగారంలా ప్రకాశం రాక్షసేన సమాధూతం తస్యాస్తద్వచనం శుభం సుశుభే న వినారామం దివాచంద్ర ఇవోదిత రాక్షసుడి చేత భయకంపితమైపోయి చెయ్యబడిన సీత ముఖం రాముడు దగ్గర లేకపోవడం చేత పగటి చంద్రులాగా కాంతి విహీనంగా కల సాహేమవర్ణా నీలాంగం మైథిలీ రాక్షసాధివం శుశుభే కాంచనీ కాంచి నీలం మణిమివాత్సరిత.
నల్లని శరీరం గల రావణుడి దగ్గర బంగారు రంగు గల సీత, ఇంద్రనీల మాణిక్యాల దగ్గర బంగారు వడ్డాణం ఎలా ప్రకాశిస్తుందో అలా కాంచి అంటే వడ్డాణం. సా పద్మగౌరీ హేమాభా రావణం జనకాత్మయ విద్యుద్ఘనమివాపశ్య విభావిష్య శుకులి సుశుభే దత్తభూషణ. పద్మంలాగా పచ్చగా బంగారం వంటి కాంతితో ప్రకాశిస్తున్నటువంటి పరిశుద్ధమైన బంగారు అలంకారాలు ధరించిన సీత రావణుడి దగ్గర మేఘంతో ప్రవేశిస్తున్న బెరపులాగా. తస్యాభూషణ ఘోషేణ వైదేహ్యా రాక్షసాదివ బభౌ సచపలో నీల సఘోష ఇవతో యద. సీత అలంకారాలు ధ్వని చేయటం చేత ఆమెతో కూడిన రావణుడు మెరపుతో కూడిన ధ్వని చేస్తున్న నల్లటి మేఘంలాగా ఉన్న ఉత్తమాంగాచ్యుతాతస్య పుష్పవృష్టి సమంత సీతాయ హిమమానాయ పపాత ధరణీతలే. హరింపబడుతున్న సీత కేశపాశాలను జారిన పుష్పాల వర్షం అంతా నేల మీద పడి సాతు రావణ వేగేన పుష్పవృష్టి సమంతత సమాధాత దశగ్రీవం పునరేవాభ్యవర్తత. 4 మూలలా రాలిన ఆ పుష్పాలు రావణుడి వేగం చేత ఎగిరి మళ్ళా వచ్చి రావణుడి మీద పడ్డాయి. అభ్యవర్తత పుష్పాణం ధారా వైశ్రవణానుజం నక్షత్రమాలా విమల మేరుం నగమివోన్నతం. నిర్మలమైన నక్షత్ర పంక్తి ఉన్నతమైన మేరు పర్వతం వైపు వెళ్ళినట్టు ఆ పుష్పాల పంక్తి రావణుడి మీద పడ్డాయి. చరన్నూపురం భ్రష్టం వైదేహ్య రత్నభూషితం విద్యున్మండల సంకాశం పపాత మధురస్వరం. సీత పాదాల నుండి జారిపోయి రత్నాల చేత అలంకరింపబడి నూపురం మెరపు చక్రంలాగా మధురంగా ధ్వనిస్తోంది. తరు ప్రబాళ రక్తాసా నీలాంగం రాక్షసేశ్వరం రాశోభయ వైదేహి గజం తక్షేవ కాంచని. సీత తన తేజస్సుతో ఆకాశంలో పెద్ద అగ్నిపిండంలా ప్రకాశిస్తోంది. అలాంటి సీత రావణుడు ఆకాశంలో అపహరించుకొని వెళ్ళాడు. తస్యాస్తాన్నగ్నివర్ణాని భూషణాని మహీతలి సఘోషాణ్య కీర్యంత క్షీణాస్తారా ఇవాంబురాత్. అగ్ని వంటి రంగు గల సీతాలంకార ఆకాశం నుండి జారిపోయి నక్షత్రాలలా నేలమై నలుమూలల విసరివేసినట్టు పడిపోయి. తస్యా స్తనాంతరాదృష్టో హారస్తారాధిపద్యుతి వైదేహ్యా నిపతన్ భాది గంగేవ గగనాచ్యుత. రావణుడు పైకి ఎగరటం చేత కలిగిన గాలి కదలిన అనేక పక్షులతో కూడి వృక్షాలు శబరి కొమ్మలు ఓగటం చేత భయద్దు భయపడద్దు అని సీతని ఓదారుస్తున్నాయా అన్నట్టు అనిపి. నలిన్యోద్వస్తకమల స్పస్త్రమీన జలేచర సఖీమివ గతోచ్ఛ్వాసాం అన్వశోచంత మైథిలీం. అప్పుడు పద్మ సరస్సులోని పద్మాలు ఎండాయి. మీనాలు చేపలు ఇతర జలచరాలు భయపడ్డాయి. అలాంటి పద్మ సరస్సులు
మూర్ఛ చెందిన సకురాలిని గురి దుఃఖించినట్లుగా సీతను చూసి ఏడుతం ప్రారంభం. సమంతాదపి సంపత్య సింహాభ్యాగ్రముగద్విజా అన్వధావం తదారోష సీతాం ఛాయానుగామిన. అప్పుడు సింహాలు, వ్యాఘ్రాలు, రేలు, పక్షులు గుంపులుగా చేరి రావణుడి మీద కోపంతో నీడను అనుసరించి సీతను వెనకకు పరిగెత్తి వెళ్ళి జలప్రపాతాస్వరముఖాశృంగై ఉచ్ఛిత బాహుభిః సీతాయాం ప్రియమాణాయాం విక్రోశంతైవ పర్వతాః. హరిస్తబడుతున్న సీతను చూసి పర్వతాలు, జలపాతాలని అవే కన్నీళ్లు శిఖరాల బాహులు ఎత్తి పైకి ఏడుస్తున్నట్లుగా అనిపించాయి. ప్రియమాణాంతు వైదేహీం దృష్ట్వాదీనో దివాకర ప్రతిధ్వస్త ప్రభ శ్రీమాన్ సీతాన్ పరమండల. తేజస్సు గల సూర్యుడు కూడా అపహరింపబడ్డ సీతను చూసి దీనుడై కాంతి విహీనుడవటం చేతి అతని మండలం కూడా మంచి తీక్షణం పోయి ఊరికే సాధారణంగా తెల్లబడి. నాస్తి ధర్మ కుత సత్యం నాజ్యవం నాందు సంశద ఎత్ర రామస్య వైదేహీం భార్యాం హరతి రావణ ఇది సర్వాణి భూతాని గడజః పర్యదేవయన్. రాముడి భార్య సీతని రావణుడు అపహరించుకుపోతుంటే ఇంకా లోకంలో ధర్మం అనేది లేదు, సత్యానికి దారి లేదు, స్థానం లేదు, రుజుత్వానికి మంచితనానికి చోటే లేదు అని ఏడుస్తున్న దేవతలు కూడా. సమస్త భూతాలు విస్త్రస్తకాదీనముఖ మృగ ఓతకా ఉద్వీక్షో దీక్ష నయనై రాసపాత విలేక్షణా. అక్కడున్న లేడి పిల్లలు భయపడ్డాయి. వాటి ముఖాలు దీనంగా ఉన్నాయి. కన్నీళ్లు కార్చటం చేతి వాటి చూపులు వ్యాకులతం చెందాయి. అవి మాటి మాటికి కళ్ళు పైకి ప్రసరింప చేస్తూ చూస్తాయి. సుప్రవేపిగత వేపితగాత్రాశ్చ బభూవుర్వన దేవతా విశ్రోకంతి విక్రోశంతి దృఢం వా సీతాం దృష్ట్వా దుఃఖం తథాగతాం. ఈ విధంగా దుఃఖాక్రాంతులై బిగ్గర ఏడుస్తున్న సీతను చూసి వనదేవతలు కూడా వణికాయి. తాంతు లక్ష్మణ రామేతి క్రోశంతీం మధురస్వరం అవేక్షమాణాం బహుశో వైదేహీం ధరణీతరం తామాకులశేకేశాంతం విప్రం మృష్ట విశేషగాం జహారాత్మ వినాశాయ దశగ్రీవో మనస్వినీ. అప్పుడు సీత రమా లక్ష్మణ అని మధురమైన ధ్వనులతో ఏడుస్తోంది. రామలక్ష్మణుడు ఎక్కడైనా వస్తున్నారేమని మాటి మాటికి నేల వైపు చూస్తోంది. ఆమె జుట్టు ముడి విడిపోయి తిలకం చెదిరి. అలాంటి ఉత్తమ మనస్సు గల సీత రావణుడు తన వినాశం కోసమే ఎత్తుకుపోతుంది. తతస్తు సా చారుదతీ చుచిస్మిత. తతస్తు సా వదతే చారుదతే శుచిస్మిత
వినాకృతా బంధుజనేన మైథిలి అవశ్యతి రాఘవ లక్ష్మణావుభౌ వివర్ణవక్త్రా భయభార పీడిత ఇచ్చాశే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే ద్విపంచాశ సర్గ 52వ సర్గ. అందమైన పలువరస కలిగినటువంటి తెల్లని చిరునవ్వు గల సీత బంధువులకు దూరం చెయ్యబడి రామలక్ష్మణుల ఇద్దరినీ కూడా చూడక వెలవెలబారిన ముఖంతో భయం చేత భారం చేత పీడింపబడింది. 52వ సర్గ సమాప్తం. రేపు 53.